ప్రతి మాటక ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిన స్థిరపరచబడును. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు అంటే, సేవకుల కుమారులు అంటే ఎవరు అంటే, పాస్టర్స్ పిల్లలే, సేవ చేసేటోళ్ళ పిల్లలే నిలిచి ఉంటారా? ఇంకేమని రాయబడింది? వారి సంతానము నీ సన్నిధిన స్థిరపరచబడును అంటే, వారి సంతానమే దేవుని సన్నిధిలో స్థిరపరచబడుతుందా? అంటే సేవ చేసేటోళ్ళ సంతానమే స్థిరపరచబడుతుంది, నార్మల్ సంతానం స్థిరపరచబడదా? కొన్ని నిమిషాలు ఈ వాక్యంని ధ్యానిద్దాము. ఏమని రాయబడిందంటే, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకును అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానం నీ సన్నిధిలో స్థిరపరచబడును. ఇది దావీదు రాసిన కీర్తన. ఇది దుఃఖము చేత ప్రాణమును సొక్కినవాడు యెహోవా సన్నిధిన మొరపెట్టు మొర. ఇక్కడ చాలా కొన్ని ఈ వచనాలలో ముందుగా దావీదు స్థితి ఏ విధంగా ఉంది? నేను సొమ్మసిల్లిపోతున్నా, నేను బక్క చిక్కిపోతున్నా, నా ఎముకలు, నా యొక్క చర్మము నా ఎముకలకు అంటుకుపోయి ఉంది, దినమెల్లా నేను ఒంటరిగా ఏడుస్తున్నా, గూడబాతిలాగా నేను ఏడుస్తున్నా, పగడి కంటలాగా నేను ఏడుస్తున్నా అనేసి ఆయన ఏ విధంగా ఒంటరి స్థితిలో ఉన్నాడో, నిస్సహాయ స్థితిలో ఉన్నాడో, వేదనలో ఉన్నాడో, బాధలో ఉన్నాడో. దావీదు ఎందుకు దేవుడు హృదయానుసారకుడు అయిందంటే, నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, దావీదు తన హృదయంలో తన తలంపు పుట్టంగానే ఆ తలంపునిచ్చిన దేవుని దగ్గరికి వచ్చేస్తుండే, తనకు ఆలోచన రాగానే ఇచ్చిన దేవుని సన్నిధికి వచ్చేసి ప్రతి తలంపు, ప్రతి ఆలోచన దేవునితో షేర్ చేసుకునే స్వభావం కలిగింది దావీదుకి. స్వభావం కలిగిన వ్యక్తి దావీదు. ఇక్కడ ఎన్నో చెప్తుండు, నా యొక్క మొరను వింటలేవా, నా యొక్క గతిని చూస్తలేవా, ఏ విధంగా నేను ఒంటరిగా అయిపోతున్నానో, ఏ విధంగా నేను బాధపడుతున్నానో, ఏ విధంగా నా స్థితి ఉందో అని ఎక్కడ వరకు 14-15 వచనాల వరకు ఇదే విధంగా ఆయన అంగలార్చుకుంటా, ఆయన స్థితి ఎంత ఘోరంగా ఉందో అవన్నీ అనుకుంటా. దావీదు దగ్గర ఒక గుణం ఉండనంట, చాలా గొప్ప గుణం. ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎన్నో కంప్లైంట్స్ తీసుకొని వస్తుండేనంట. కంప్లైంట్స్ తీసుకొని వచ్చి ఆ కంప్లైంట్స్లో బుట్ట దేవుని దగ్గరికి దింపి ఆ ఒక్కొక్కటి చదివింపులు, మనం కట్నాలు చదివించుకుంటాం కదా, అట్లా ఒక్కొక్కటి చదివింపులు జరుపుకున్న లాస్ట్కి వచ్చినప్పుడు ఇక ఆయన దేవుని మహిమపరిచి ఆయన ఆ యొక్క ప్రార్థన ముగింపు ప్రార్థన ఎట్లుంటుందంటే, సూపర్ ఎండింగ్గా దావీదు ఫస్ట్ బాధతోటి, వేదనతోని తన హృదయాన్నంతా దేవుడి పాదముల పైన గుమ్మరించి చివరికి ఆయన ఓదార్పు నొంది ఆయన దేవుని గణపరచడం జరుగుతుంది. ఇది దావీదుకున్న స్పెషాలిటీ. ఏంటంటే, చివరికి ఆయన ప్రార్థన ఎండింగ్ దేవుని మహిమపరచుకుంటా, దేవుని గణపరచుకుంటా, ఒక ధైర్యం, తనంతలో తననే ధైర్యం తెచ్చుకొని దేవుని బట్టి తనని ధైర్యం తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమని రాయబడింది? 15వ వచనం, అప్పుడు జనులు యెహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకు భయపడదరు. ఏలనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అప్పటి వరకు ఏమంటుండు? నువ్వు నా ప్రార్థననే వింటలేవు. 2వ వచనంలో ఏమంటుండు? నువ్వు చెవియొగ్గి నా మొర త్వరపడి నాకు ఉత్తరమి, నువ్వు వింటలేవు, నువ్వు త్వరపడి నాకు ఉత్తరం అని 3వ వచనంలో మాట్లాడిన దావీదు ఇక్కడ 16వ వచనంలోకి వచ్చే వరకు ఏమంటుండంటే, 16-17 వచనంలోకి వచ్చే వరకు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆయననే కంక్లూజన్కి వచ్చేసిండు. ఏమంటే, దేవాది దేవుడు దిక్కులేని వారి ప్రార్థనను వింటాడు, దరిద్రుల ప్రార్థనని వింటాడు, సొమసిలిన వారి ప్రార్థనలు వింటాడు, విరిగి నలిగిన వారి ప్రార్థనలు వింటాడు. తప్పకుండా మన దేవుడు వినే దేవుడు అనే కంక్లూజన్కి ఆయన రావడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండంటే, యెహోవా సేవించుటకై జనులను రాజులను కూర్చోబడును, మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతకును యెరూషలేములో ఆయన స్తోత్రములను ప్రచురించుటను, చెరసాలలో ఉన్నవారు మూల్గులని వినుటకును, చావునకును విధింపబడిన వారిని విడిపించుటకు. ఏమంటుండంటే, ఇక్కడనేమో
ఫస్ట్ నా ప్రార్థననే వింటలేవన్న దావీదు ప్రతి ఒక్కరి ప్రార్థన వింటున్నావనేసి అని లాస్ట్కి ఏమంటుండంటే సావనికి సిద్ధమై మూలుగుతున్న వారి ప్రార్థనలు కూడా నువ్వు వింటున్నావు, చెరసాలలో ఉన్న వారి ప్రార్థనలు కూడా నువ్వు వింటున్నావు. ఎంత క్లుప్తంగా దావీదు మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండంటే ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచెననియు ఆకాశం నుండి భూమిని సృజించెననియు వచ్చు తరమును తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడవలెను. వచ్చు తరం కూడా తెలుసుకోవాలి దేవుని గొప్పతనం. దావీదులో ఉన్న ఆ యొక్క గొప్పతనం చూడండి. అప్పటి వరకు ఏం మాట్లాడుతుండు, నా ఎముకలు క్షీణించిపోతున్నాయి, నా చర్మము నా ఎముకలకు అతుక్కపోతుంది, నేను దుఃఖంతోనున్నా, ఒంటరిగున్నా, పగడి కంటలాగున్నా, గుడుబాతులకున్నా, ఇవన్నీ మాట్లాడిన దావీదు ఏమంటుండంటే దేవుడు ప్రతి ఒక్కరి మొరను ఆలకిస్తాడు, దేవుడు మొరలను ఆలకించే దేవుడు అని చెప్పినాక మళ్ళీ ఇక్కడ ఏమంటుండంటే వచ్చు తరము తెలుసుకుని, వచ్చు తరం కూడా దేవుని యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలా, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలని హృదయ వాంఛ కలిగిన దేవుడు. ఎప్పుడైతే దావీదు పాపంలో చిక్కబడి పాపంలో ముత్తబడ్డప్పుడు ఒకటే ప్రార్థన దావీదు చేశాడు, ప్రభువా నాలో నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయకు ప్రభువా, ఎందుకంటే నేను తప్పు చేస్తా నాకు తెలుసు, కానీ నీ పరిశుద్ధాత్మ ఉంటేనే ప్రభువా నేను ముందుకు సాగిపోగలుగుతా. ఒకవేళ నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి వెళ్ళిపోతే నేను ఇంకా క్రూరంగా మారిపోతా, ఇంకా భ్రష్టునిగా మారిపోతా, ఇంకా పాపంలో పాప ఊబిలో నేను చిక్కుకుపోతా. నీ పరిశుద్ధాత్మ నా నుంచి తొలగించకుమని ప్రార్థించినప్పుడు ఆ యొక్క దావీదు ఒక మాట అంటాడు, ప్రభువా సజీవులే కదా, నీ సజీవుడైన నిన్ను స్తుతిస్తారు, మృతులు నిన్ను స్తుతించగలుగుతారా? నీవు నన్ను సజీవ లెక్కలో ఉంచి నా యొక్క దోషంలని నా యొక్క తప్పిదములను క్షమిస్తే రాబోవు తరమునకు నీ ద్వారబంధాల దగ్గర నేను కూర్చొని నేను రాబో తరమునకును హెచ్చరికలు చేస్తుంటా, వాళ్ళు పాప ఊబిలో పడిపోకుండా వారిని ఆ ఊబి వైపు రాకుండా వారికి హెచ్చరికలు చేస్తా ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థించడం జరుగుతుంది. అదే ఇక్కడ ఏమంటుందంటే వచ్చు తరము తెలుసుకున్నట్టుగా ఇది వ్రాయబడెను, సృజింపబడబోవు జనమును యెహోవాను స్తుతించును, నేను ప్రయాణమును చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేసెను, నా దినములు కొద్దిపరచెను, నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములుండును, అది ఆది యందు నీవు భూమినికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనియే. భూమిని సృజించిన దేవుడవు, ఆకాశంని సృజించిన దేవుడవు, నన్ను కూడా నువ్వు సృజించినవు. నా దినములు కొద్దివే అని నాకు తెలుసు, అయినప్పటికీ ఆ యొక్క దినములను వృద్ధి చేయడానికి గల శక్తి మీకొక్కరికే ఉంది. ఆ యొక్క దినములు సంఖ్య పెంచాల్సిన శక్తి మీకొక్కరికే ఉందని దేవుని సన్నిధిలో దావీదు మొరలుతుండు. ఇంకా ఏమని రాయబడింది, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిల్లును, ఒకడు అంగవస్త్రములు తీసివేసినట్టు నీ వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. ప్రతి ఒక్కటి మార్చబడుతుంది. ఒక ఏమంటుండంటే అంగవస్త్రము, బట్టలు ఎట్లా మార్చుకుంటామో నువ్వు దేన్నైనా మార్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. భూమిని ఆకాశంని ఏది మార్వాలన్నా ఒక బట్టలు మార్చి అంత ఈజీగా నువ్వు వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతావు, వాటిని మార్చగలుగుతావు. నిజంగా దావీదు దేవుని గురించి దేవుని గొప్పతనం గురించి చాలా లోతుగా తెలుసుకున్న వ్యక్తి. అస్సలు మొట్టమొదటిగా మనము భక్తి చేయకముందు యేసు ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయనని మనం రక్షకుడిగా అంగీకరించుకునేటప్పుడు ఒక పని మనం చేయవలసి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఆయన ఎవరో మనం తెలుసుకోగలిగితే, ఆయన శక్తిని మనం తెలుసుకోగలిగితే, ఆయన మంచితనంని మనం తెలుసుకోగలిగితే, ఆయనను అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట ఆయనను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ప్రేమను తెలుసుకోవాల్సి ఉంది, ఆయన హృదయాన్ని తెలుసుకోవాల్సి ఉంది. ఎప్పుడైతే పరిపూర్ణంగా మన దేవుని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడే మన జీవితంలో మనము అద్భుతాలని స్వతంత్రించుకోగలుగుతాము. దేవుని తెలుసుకోలేంది
దేవుని ప్రేమ తెలుసుకోలేంది, దేవుని శక్తి తెలుసుకోలేంది, దేవుని గురించి తెలుసుకోలేంది మనము ఆయనతో కరెక్ట్ అన్యోన్య సహవాసం కలిగి మనం ఉండలేము. ఒక కాపురము సరిగ్గా ఉండాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు తెలుసుకోవాల్సిన అవసరం. అప్పటి వరకు వాళ్ళు భార్యాభర్తలుగా వాళ్ళు జతపరచబడక ముందు వాళ్ళు అబ్బాయి యొక్క సపరేట్ ఫ్యామిలీ నుంచి, అమ్మాయి యొక్క సపరేట్ ఫ్యామిలీ నుంచి, ఈ అబ్బాయి గుణగణాలు వేరా, అమ్మాయి గుణగణాలు వేరా, సపరేట్ ఫ్యామిలీస్ సపరేట్ గుణగణాలతో వస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు భార్యాభర్తలుగా వాళ్ళు ఐక్యపరచబడతారో భార్య గురించి భర్త, భర్త గురించి భార్య తెలుసుకోవాల్సిన అవసరము నిశ్చయంగా ఉంది. అది మ్యాండేటరీ, అది కంపల్సరీ, అదేం ఆప్షన్ కాదు. మనము భార్య గురించి తెలుసుకోవడం, భర్త గురించి భార్య తెలుసుకోవడం అది ఆప్షన్ కాదు, కంపల్సరీ. ఏ విధంగా భార్యాభర్తల కాపురం సవ్యంగా సాగాల, వాళ్ళ మధ్యలో అన్యోన్య ప్రేమ ఉండాలా, వాళ్ళ మధ్యలో ఐక్యత ఉండాలా, వారి ఇరువురు మాటలు ఏకమాటలుగా ఉండాలా, వారి ఇరువురు ప్రతి దానికి సమ్మతించాలన్నప్పుడు మొట్టమొదటి మెట్టు ఏంది అంటే వారు ఒకరి గురించి ఒకరు అవగాహన కలిగి ఉండాలా, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలా, ఒకరి గురించి ఒకరు క్షుణ్ణంగా తెలుసుకోవాలా, ఒకరి మనసుని ఒకరు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలా. అప్పుడే ఆ యొక్క కాపురము సవ్యంగా సాగిపోతుంది. కొంతమంది భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకుండా ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకు 2-3 పిల్లలు పుట్టేసినా కానీ వాళ్ళ మధ్యలో ఐక్యత ఉండదు, వాళ్ళ మధ్యలో సమాధానం ఉండదు, వాళ్ళ మధ్యలో ప్రేమ ఉండదు. ఎప్పుడు చూసినా వాళ్ళ మధ్యలో గొడవలు, వాళ్ళ మధ్యలో ఏంటంటే అవమానపరచుకోవడము, ఒకరినొకరు అవమానపరచుకోవడము, అరుచుకోవడము, గొడవ పడడము, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే భార్యాభర్తలు అర్థం చేసుకున్న భార్యాభర్తలు ఉంటారో వాళ్ళు కన్ని చూపుతోని, ఒక సైగతోనే వాళ్ళు మొత్తం అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళు ఒక లిప్ మూమెంట్తోనే వాళ్ళు ఎదుటోళ్ళు ఏం మాట్లాడుతుందో, భార్య ఏం మాట్లాడుతుందో, భర్త ఏం మాట్లాడుతుందో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఒక సైగా, ఒక కన్నురెప్పతో ఒక సైగా కన్ను గీటితే ఆ యొక్క దానిని బట్టి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. వారు అన్యోన్య దాంపత్యంలో వాళ్ళు ఉన్నట్టు. అదేవిధంగా దేవుని నుంచి మనము ఏదైనా పొందుకోవాలన్నా, దేవుని నుంచి ఆయన యొక్క మహిమని మనం పొందుకోవాలన్నా, ఆయన యొక్క వరాలు మనం పొందుకోవాలన్నా, ఆయన యొక్క గుణగణాలు మనం పొందుకోవాలన్నా, ఆయన ద్వారా మనము ఫలాలు పొందుకోవాలన్నా, ఏది పొందుకోవాలన్నా కానీ మొట్టమొదట మెట్టు ఏంది అంటే మనము దేవునితో మనము సహవాసం చేయడము, దేవునితో మనం సహవాసం చేయడము. దేవుడు ఏమై ఉన్నాడో, మన దేవుడు ఏమై ఉన్నాడో ఫస్ట్ మనం తెలుసుకోగలిగితే ఆ దేవునితో మనము సహవాసం చేయగలుగుతాము. ఆ యొక్క దేవునితో మనము ఏమంటారంటే యుగ యుగములకు ఎందుకు దేవునితో సహవాసం చేయాలా అంటే మన బంధము ఈ రోజు బంధం కాదు, ఈ యొక్క 4 రోజులు ఫ్రెండ్షిప్ చేస్తే అయిపోయేది కాదు. దేవునితోని ఎందుకు దేవుని క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే యుగ యుగములు, రేపు ఇహలోకమందు కాదు, రేపటి రోజు యుగ యుగములు ఆయనతో మనం ఉండబోతున్నాము. ఒక 4 రోజులుండి 4 రోజులు ఉండవలసిన వాళ్ళతోటే మనము వాళ్ళ గురించి అన్నీ తెలుసుకొని ఉంటాము. ఒక్కసారి మనం ఎవరితో కలిసినా కానీ వాళ్ళ గురించి అన్నీ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాము. వాళ్ళ గురించి వాళ్ళు మనని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాము, మనం వాళ్ళని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాము. కానీ మన దేవుడు అంట యుగ యుగములు ఆయనతో మనం ఉండబోతున్నాము. ఇహమందు కాదు, పరమందు కూడా ఆయనతో మనం ఉండబోతున్నాము. ఇంకా దేవుని ఎంత మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తలాంతుల గురించి మనము ప్రతి ఒక్కరికి తెలిసే. ఒకరికి ఆ యొక్క రాజు దేశాంతరం వెళ్తుండనేసి ఆ యొక్క సేవకులను పిలిచి ఒక సేవకునికి 4 తలాంతులు ఇవ్వబడుతుంది, ఒక సేవకునికి 2 తలాంతులు ఇవ్వబడుతుంది, ఒక సేవకునికి 1 తలాంతు ఇవ్వబడుతుంది. ఆ 4 తలాంతుల వ్యక్తి ఆ 4 తలాంతులను తీసుకుపోయి వ్యాపారం చేసుకొని ఇంకా 4 తలాంతులను సంపాదించుకుంటాడు. ఆ 2 తలాంతుల వ్యక్తి కూడా ఆయన కూడా దాన్ని వ్యాపారం చేసుకొని ఇంకా 2 తలాంతులు సంపాదించుకోగలుగుతాడు. కానీ ఆ 1 తలాంతు కలిగిన వ్యక్తి ఆ యొక్క తలాంతుని తీసి ఏం చేస్తాడంటే ఆ భూమిలో తవ్వి పాతి పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క రాజు దేశాంతరం ముగించి వచ్చినాక ఆ తలాంతులు ఇచ్చిన వారిని పిలిపించి, మరి నేను మీకు తలాంతులను ఇచ్చి వెళ్ళినా మరి మీరు ఏం చేసిండ్రు, మరి నేను ఇన్ని రోజుల తర్వాత వచ్చిన అన్నప్పుడు 4 తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఏమంటాడంటే నేను ఇంకా 4 సంపాదించిన
అన్నప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇంకా 4 ఊర్ల పైన నీకు అధికారం ఇస్తానని అంటాడు. అదే 2 తలాంతుల వ్యక్తికి కూడా అదే విధంగా అంటాడు, నువ్వు నమ్మకంగా నా సన్నిధిలో ఉన్నావు కాబట్టి 2 రాజ్యాల పైన నీకు అధికారం ఇస్తా అని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క తలాంతు గల వ్యక్తికి ఆయనను పిలిచి అడుగుతాడు, ఏది మరి నీకు ఇచ్చిన తలాంత్ ఏది, ఏం చేస్తున్నావంటే ఆయన ఏమంటాడంటే, అమ్మో నువ్వు భయంకరుడమైన రాజువు, విత్తిన చోట కోసువాడవు, నువ్వు ఎంత కఠినుడవో నాకు తెలుసు నాయనా. నువ్వు ఒకవేళ నేను ఈ తలాంతుని గిట్ట పోగొట్టుంటే, ఈ తలాంతుని గిట్ట నేను ఎక్కడైనా వ్యాపారంలో పెట్టి నేను నష్టపోతే, లేదా ఈ తలాంతు నా దగ్గర నష్టమైపోతే నువ్వు నన్ను ఊకోవని నాకు తెలుసు. కాబట్టి ఆ యొక్క తలాంతుని నేను గుంతలో పెట్టడం జరిగింది అంటే, ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క రాజునైనా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిండు. ఏమంటుండంటే, నువ్వు కఠినుడవు, అమ్మో రేపటి రోజు నువ్వు వచ్చి మళ్ళీ నాకు అడిగితే నేను ఇవ్వకపోతే నువ్వు నన్ను శిక్షిస్తావు. ఎంత తప్పుడు నిర్ణయాలు ఆ యొక్క రాజు గురించి ఎంతో తప్పుడు నిర్ణయాలు కలిగి ఆయన మైండ్లో అంతా తప్పుడు ఆలోచనలు ఫీడ్ చేసుకొని ఆ యొక్క ఇచ్చిన తలాంతును ఆయన వాడుకోలేదు. ఆ తలాంతునిచ్చిన దేవుని యొక్క శక్తిని వాడుకోలేదు, ఆ యొక్క తలాంతును వాడుకోలేదు. చివరికి ఆ యొక్క వ్యక్తి చెరసాల పాలయ్యి బందీగృహంలో వేయబడుతుంది. ఆ యొక్క వ్యక్తి శిక్షకు పాత్రుడైతాడు. దేవుని తెలుసుకోకపోవడం కూడా మనకు ఒక శిక్ష లాంటిదే. ఎందుకు శిక్ష లాంటిది? దేవుని తెలుసుకోకపోవడం ఎందుకు శిక్ష అంటే, ఎప్పుడైతే దేవుని మనం సంపూర్ణంగా తెలుసుకోగలుగుతామో, దేవుని యొక్క శక్తిని సంపూర్ణంగా తెలుసుకోగలుగుతామో, అప్పుడే మనం ఆయనతో క్లోజ్ రిలేషన్షిప్ మనం కలిగి ఉండగలుగుతాము. మన అవసరతలు తీరాలన్నా, మన అక్కర్లు తీరాలన్నా, మనం దీవింపబడాలన్నా. ఇప్పుడు చూడండి, మన దగ్గర మనకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు మనకన్నా డబ్బులున్న వ్యక్తుల దగ్గరికి మనం పోయి ఆ డబ్బులు అడగడం జరుగుతుంది. మనకు తెలుసు ఈ వ్యక్తి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఈ వ్యక్తికి పలుకుబడి బాగా ఉంది, కాబట్టి ఈ వ్యక్తి దగ్గరికి పోతే మనకు డబ్బులు దొరుకుతాయి మనకని మనం వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మన దేవుడు ప్రతిదీ మనకి ఇవ్వగలుగుతాడు. ఈజ్ అవర్ ప్రొవైడర్. యెహోవా ఈరే సమస్తమును చూచుకున్న దేవుడు. యెహోవా నిస్సి, నా ధ్వజమైన దేవుడు. అవును, ఆయన మన ధ్వజమైన దేవుడు. షాలోం వై, సమాధానమును మనకిచ్చే దేవుడు. రాఫా వై, మనని స్వస్థపరిచే దేవుడు. మికాదేశై, మనని పరిశుద్ధపరిచే దేవుడు. ఇంత గొప్ప దేవుని మనము ప్రతి ఒక్క యాంగిల్లో తెలుసుకోవాలి. చాలా మంది దేవుని దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి ఏదో ఒక అవసరత ఉంటుంది, ఆ అవసరత తీర్తే చాలు మాకు అంతే అని దేవుని దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ యొక్క మాకు ఏమంటారు అంటే, ఆయనతో అంటు కట్టుకునే మాకు అవసరం లేదు, ఆయనతో మాకు రిలేషన్షిప్ అవసరం లేదు, ఓన్లీ ఆయన ఇది చేయడానికి సామర్థ్యత కలిగిన దేవుడు కదా. అవును, మేము ఇది పొందుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చినామని చాలామంది ఆ విధంగా దేవుని దగ్గరికి రావడం జరుగుతుంది. దేవుడు కూడా కనికర స్వరూపి. ఏ స్వార్థంతో వచ్చినా, మరొక గంటకు వచ్చినా, ఒక నిమిషంకి వచ్చినా, ఒక గడియకు వచ్చినా దేవుడు వాళ్ళను కూడా దీవించి పంపే మంచి మనసు కలిగిన ఆ దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఆ విధంగా రోగాలు తక్కువైనన్ని రోజులు రావడం జరుగుతుంది. తర్వాత రోగాలు తక్కువైనాక ఇంకా అయిపోయింది, ఇంకా వాళ్ళు మందిరానికి రావడం ఉండదు, వాళ్ళు వాక్యం వినడం ఉండదు, ఇంకా ఏమీ జరగదు. ఆ విధంగా కాకుండా దేవుడు ఏమంటుండంటే, ఆకాశం నుండి భూమిని సృజించిన దేవుడు అంట. ఆకాశం మీదనే ఉండి ఆయన భూమిని సృజించిన దేవుడు. చూడండి ఆయన ఏమి చేయగలుగుతాడో. భీకరుడైన గొప్ప దేవుడు. ఆయనకిచ్చిన నామాలలో ఒక నామం ఏంటంటే భీకరుడైన గొప్ప దేవుడు. ఆయన ఆకాశం పైన ఆసీనుడయ్యి భూమిపైన ఆయన ఏం చేయగలిగిండంటే, ఆయన ఈ భూమిని సృజించగలిగిండు. అంత గొప్ప ఆయన. దక్షిణ హస్తం సాహస కార్యములు చేయును అని మనం వాక్యంలో చదివి ఉన్నాము. ఆయన దక్షిణ హస్తం, ఆయన హస్తం ఎంతుందంటే ఆకాశం నుంచి ఆయన భూమిని ఆయన హస్తాలు సృజించినాయి అంట. అంత గొప్ప హస్తం ఆయన హస్తం. ఆయన హస్తం కరుణా హస్తం, ఆయన హస్తం దక్షిణ హస్తం, ఆయన హస్తం సాహస కార్యాలు చేసే హస్తం, ఆయన హస్తము దీవెనలనిచ్చే హస్తము. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. అవును, ఎంతో గొప్ప దేవుని మనం ఆశ్రయిస్తున్నాము. మనం ఆశ్రయించిన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఆయన అద్వితీయ దేవుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన మహిమగల రాజు. ఆ యొక్క దేవుడు. ఈరోజు మన వాగ్దానం ఏంటంటే, నీ సేవకుని కుమారులను నిలిచి ఉందురు,
నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిలో స్థిరపరచబడును. సేవకులు అంటే ప్రతి ఒక్కరం మనము సేవకులము. ఎందుకంటే దేవుడు మన యాజకుడైన గొప్ప దేవుడు. యాజకుడు, వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద గాడ్, వీఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ ద గాడ్. మనం ఎవరమంట? దేవుని సేవకులము. ఆయన సేవ చేయడానికి, ఆయన ప్రజలను రక్షణలోకి నడిపించడానికి, పాప భూమిలో పడిన వారిని విడిపించడానికి, లైక్ ఏ వాలంటీర్స్ అనమాట. వాలంటీర్స్ లాగా మనం అందరం ఉన్నాం. కాబట్టి మన సంతానంని దీవెనలు, మన సంతానము స్థిరపరచబడుతుంది. మన సంతానం ఈరోజు మనం చేసే భక్తి కానీ, మనం చేసే సేవ కానీ, అది మన పిల్లల తరమును స్థిరపరచబడడానికి, బలపరచబడడానికి, దీవెనలకు పాత్రలు అవ్వడానికి, దీవింపబడడానికి అది కారణమవుతుందని ఈరోజు దేవాది దేవుడు మనతో సెలవివ్వడం జరిగింది. అవును, మనమందరం సేవకులము. ఒక చిన్న పాంప్లెట్ పంచినా కానీ మన సేవకుల జాబితాలో మన పేరుంటుంది. మనము సువార్త చేసినా కానీ మనము సువార్థికులుగా మార్చబడతాము. పాంప్లెట్లు పంచితే మనము ఏమంటారంటే సువార్థికులుగా మనం మార్చబడతాము. మరి ఏమంటారంటే వాక్యం చెప్తే సేవకులుగా మార్చబడతాము. ఆరాధన చేస్తే ఆరాధికులుగా మార్చబడతాము. లేదా ఊరూరు వెళ్ళి దేవుని వాక్యం చెప్తే ఇవాంజలిస్టులుగా మనము మార్చబడతాము. ప్రతి ఒక్కటి మనం చేసే, మనకు పేర్లు డిఫరెంట్ ఉన్నా కానీ మనం చేసేది ఒక్కటే. ఏంటంటే ఆ దేవాది దేవుని గణపరచడము, ఆ దేవాది దేవుని మహిమపరచడము. ఇవాంజలిస్టులైనా, సేవకులైనా, బిషప్లైనా, పాస్టర్లైనా, బ్రదర్లైనా, లేదా మందిరంలో ఊడ్చటోళ్ళైనా, మందిరంలో చీరలేసేటోళ్ళైనా సేమ్ ఒకటే పని చేస్తుండ్రు. ఏం పని చేస్తుండ్రు అంటే ఆ రాజుని గణపరుస్తుండ్రు, ఆ ప్రభుని గణపరుస్తుండ్రు. కొంతమంది ఎవరికి ఏ తలాంతు ఇవ్వబడ్డదో ఆ తలాంతు ప్రకారము దేవుని సేవలు వాళ్ళు పాల్పంపులు పొందుకోవడం జరుగుతుంది. కాబట్టి చిన్న పని పెద్ద పని మనమందరమైన సేవకులము. మన పిల్లలను ఆయన స్థిరపరచబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడమైన తండ్రి, మరొక మంచి దినం నీ సన్నిధి